హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 25 మార్చ్ 2024 సోమవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ రోజుటి రాశి ఫలాలు, దానితో పాటు రామాయణంలో ఒక ప్రశ్న జవాబు, ఈ రోజుటి విశేషాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం 25 మార్చ్ 2024 సోమవారం. ఈరోజు తిథి పూర్ణిమ, మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి బహుళపక్ష పాడ్యమి. నక్షత్రం ఉత్తర పాల్గుని, ఉదయం 10:37 వరకు. తదుపరి హస్త. యోగం వృద్ధి, రాత్రి 9:30 వరకు. తదుపరి ద్రవము. కరణం భవ, మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి బాలవ, రాత్రి 1:44 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:24 చంద్రోదయం 6:36 చంద్రాస్తమయం 6:45 అశుభ సమయాలు వచ్చేసి వర్జ్యం రాత్రి 8:02 నుండి 9:50 వరకు. రాహుకాలం ఉదయం 7:50 నుండి 9:20 వరకు. యమగండం ఉదయం 10:51 నుండి 12:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:46 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు, సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు వచ్చేసి మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీన. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు తిథి మనకు పౌర్ణమి, దాని తరువాత తిథి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనటువంటి తిథి, దాని తరువాత వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు మంచిది కాదు. కాబట్టి మీరేదైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే శుభ సమయాన్ని చూసి చేసుకోవచ్చు. లేదు అంటే మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం, నక్షత్ర బలాన్ని పరిశీలించుకొనైనా చేసుకోవచ్చు. ఇక సాధారణమైన పనులు, రోజువారీ పనులని యథావిధిగా చేసుకోవచ్చండి. దానిలో ఎలాంటి దోషము ఉండదు. అలాగే ఈ రోజుటి విశేషాలు వచ్చేసి ఈరోజు పూర్ణిమ, అలాగే హోలీ పండుగ, లక్ష్మీ జయంతి. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే కౌశల్య కుమారుని పేరేమిటి? దీనికి జవాబు శ్రీరాముడు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు తెలుసుకుందామండి. మేషరాశి, ఈరోజు మీరు అందరినీ ఆకర్షించే గొప్ప సామ్రాజ్యం ఉంది. వృషభ రాశి, మీ కుటుంబం మరియు మీ ప్రియమైన వారితో మీ నాణ్యమైన సమయాన్ని గడపండి. మిథున రాశి, వ్యాపారస్తులకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. కర్కాటక రాశి, మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉండండి. సింహరాశి, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించండి. కన్యా రాశి, ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి, జాగ్రత్తగా ఉండండి. తులారాశి, ఆర్థిక పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. వృశ్చిక రాశి, ఈరోజు సరదాగా ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి, మీ పనులలో ఇతరుల జోక్యాన్ని తీసుకోకండి.
మకర రాశి సమస్యలు తేలికగా పరిష్కరిస్తారు. కుంభరాశి భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు. మీనరాశి మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.